జూన్ 4వ తారీఖున జరగబోవు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పవచ్చు. కర్నూలు జిల్లా విషయానికి వస్తే రాయలసీమ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత వారం రోజుల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియపై కూడా జిల్లా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో సృజన పూర్తి స్థాయిలో వారికి అవగాహన కార్యక్రమాలు ట్రైనింగ్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో జరుగుతుందని చెప్పవచ్చు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అన్నది పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. 8 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కొనసాగుతుంది. అయితే ఆ తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కూడా అంటే ప్యారల్గా కంటిన్యూ అవుతుందని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ను కూడా సాధారణంగా ఈవీఎం మిషన్లో ఉన్నటువంటి ఏవైతే ఓట్స్ ఉంటాయో వాటితో పాటుగా ప్యారల్గా కూడా వీటిని లెక్కిస్తాము. కేవలం పోస్టల్ బ్యాలెట్ కోసమే టైం వేస్ట్ చేయకుండా కూడా మిగతా ప్యారల్గా కూడా ఈ ఓట్లన్నింటిని కూడా లెక్కిస్తామని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల అధికారి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇటు నంద్యాల జిల్లాకు వస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఆర్జీఎం కళాశాలలో కూడా కౌంటింగ్ ఏర్పాటు చేశారు. 6 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే ప్రాంతం ఆర్జీఎం కళాశాలలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ చేశారు. కౌంటింగ్ సంబంధించినటువంటి మొదట ఫలితం చూసుకుంటే మనకు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మంత్రాలయం నియోజకవర్గం మొదటి ఫలితంగా రాబోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే చివరి ఫలితం ఏదైతే ఉందో పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ 26 నుంచి 27 రౌండ్లు పూర్తి కావాల్సి ఉంటుంది. కాబట్టి దాదాపుగా 5 నుంచి 6 గంటలు అంటే సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఈ ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే అత్యధిక రౌండ్లు ఉన్న నేపథ్యంలో కూడా ఫలితం అనేది కాస్త లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొట్టమొదటిగా మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఫలితం ఏదైతే ఉందో అదైతే ముందస్తుగానే విడుదలవుతుందని కూడా అధికారులు పూర్తిస్థాయిలో చెప్తారని చెప్పవచ్చు. కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా శిక్షణా తరగతులు పూర్తి స్థాయిలో జిల్లా అధికారులు కావచ్చు, పోలింగ్ అధికారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కౌంటింగ్ పైన కూడా పలు దఫాలుగా కూడా శిక్షణ ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. ఇంకా మరో 2 రోజులే మనకు సమయం మిగిలి ఉంది. జూన్ 4వ తారీఖున పూర్తి స్థాయిలో ఉదయం 4 గంటల ప్రాంతంలో కూడా కౌంటింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ సిబ్బంది కూడా కౌంటింగ్ కేంద్రానికి చేరుకుంటారని చెప్పవచ్చు. 4 గంటల లోపల అక్కడ చేరుకొని విధులకు హాజరవుతారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో 8 గంటలకు పూర్తి స్థాయిలో కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. 8:30 గంటల వరకు కూడా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అనేది కాస్త కొనసాగిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్కు పూర్తి స్థాయిలో ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో మల్లికార్జున్, 1 టీవీ, కర్నూలు జిల్లా.